చెప్పడం తాత్పర్యం అంతే. ఓకే. చెప్పే మాట ఏమంటే మన లెక్కకి అది అందదు, ఉమ్, దాన్ని ఎట్లా చెప్తాం లెక్కించి. ఉమ్. అంటే ఈ ఆ, మన దీనికి మళ్ళీ మన లెక్కకి అందని దానికి ఏదో ఒక పేరుతో చెప్తున్నాం మళ్ళా. అది కూడా అవునండి, మన ఆ తురియం లెక్కకి కూడా మనం అందనిది పెట్టుకున్నదే అంటే మూడు కానిది అని. తురియం కానిది అంటే అని. నాలుగవది అనట. నాలుగవది అంటే ఈ మూడు కానిదిగా ఉంది అని. మూడు అవస్థలు లెక్కించాం కాబట్టి అది కానిదిగా ఉంది అని చెప్పారు. ఉమ్, ఉమ్, మనం మూడవస్థలు ప్రస్తావించుకునే అవసరం ఉంటుందో? సామాన్యంగా మనం డైరెక్ట్ గా అట్లా మాట్లాడుకోము. ఉమ్, ఎందుకు మాట్లాడుకోమంటే గాఢ నిద్ర అనేది ఉమ్. తన అనుభవమే కదా, ఎవరో అనుభవం కాదు. అవునండి. తన అనుభవాన్ని తాను గుర్తించక మేల్కొన్న తర్వాత అదొక అవస్థగా గుర్తించాము. ఉమ్, ఆ అవస్థగా గుర్తించాం కాబట్టి ఇదొక అవస్థగా గుర్తించాము ఇప్పుడున్న దాన్ని. ఉమ్. ఇప్పుడున్న అవునండి. దానికి ఒక పేరు పెట్టుకున్నామండి అవస్థని. గాఢ నిద్రలో ఉన్నదానికి అదొక అవస్థని దానికి ఒక పేరు పెట్టుకున్నాము. ఈ ఉమ్, రెండు కాకుండా స్వప్నం అనే ఒక అనుభవం ఉంది, దానికి ఒక అవస్థ అని పేరు పెట్టుకున్నాం కాబట్టి ఈ మూడు కాకుండా ఉంది అని చెప్తున్నారు. అంతే కదా, మనం అయితే చెప్తున్నాం కదా అంతే. మూడు కాకుండా అవునండి. ఉంటుంది. అవును. నాలుగు అంటే నాలుగు కాకుండా ఉంటుంది. ఉమ్, 100 అంటే 100 కాకుండా ఉంటుంది. కోటి అంటే కోటి కాకుండా ఉంటుంది. అట్లాగే చెప్పాలండి. ఉమ్. అంటే ఇప్పుడు అది మీరు మొన్న ఇంకొక దాంట్లో కూడా శ్వాస గురించి చెప్పారు కదా గురువు గారు. అంటే గాఢ నిద్రలో శ్వాస అనేది ఉండదు, శ్వాసించే వాటిలోకి వచ్చామంటే వ్యక్తిలోకి వచ్చేసినట్టే, శ్వాస వస్తే మేల్కొండంలోకి వ్యక్తిలోకి వస్తున్నట్టు, శ్వాస ఆగిపోతే తానులో ఉన్నట్టు అన్నది చెప్పారు కదా గురువు గారు. అంటే తానే పడుకుంటోంది, తానే నిద్రలోకి వెళుతుంది, తానే లేస్తోంది అని చెప్పారు కదా స్పష్టంగా. ఏ- ఇప్పుడు అలా ఏ- చూసుకున్నప్పుడు ఇప్పుడు ఆకలిని కూడా నేను పుట్టించలేకపోతున్నాను, ఏది నేనైతే చేయలేకపోతున్నాను ఈ దేహంతో అని అన్నప్పుడు మొత్తం టోటల్ క్రియ అంతా కూడా ఆయనది జరుగుతున్నట్టే కదా గురువు గారు. ఇప్పుడు అంటే ఆయనే లేపుతున్నాడు గనుకనే లేస్తున్నాము, ఆ శక్తి వస్తుంది గనుకనే లేస్తున్నాము అన్నది అర్థమయ్యింది. ఇప్పుడు ఆయనే పడుకుంటున్నాడు, ఆయనే లేస్తున్నాడు, ఆయనే చేస్తున్నాడు అని అన్నప్పుడు ఈ రమ కూడా జడం అన్నది ఒప్పుకోవలసి వస్తోంది, ఒప్పుకుంటున్నాం. కానీ మరి ఈ కోరికలు, ఈ అరిషడ్ వర్గాలు ఇవన్నీ కూడా ఈ ఈ రమవే కదా గురువు గారు. మరి ఈ ఈ అంటే ఇదంతా కూడా తానదే కదా. ఈ కోరికలు గాని ఈ ఈ జరుగుతున్న ఈ సృష్టి అంతా కూడా ఇప్పుడు రమ ద్వారా నడుస్తున్న కార్యక్రమం అంతా కూడా ఆయనదే కదా గురువు గారు. సరే, అంతేనండి. అయిందని మీరు గమ్మునుంటే సరిపోతుంది కదా. మరి ఎందుకు మనం గమ్మునుండలేకపోతున్నాం? ఆ అదే గురువు గారు, అంటే ఇంక అసలు ఇక్కడ ఏం ఇప్పుడు చేసేది ఏం ఆయనదే లేదు. ఉమ్, ఆయనదే అనే విషయం మంద కాదనే విషయం తెలిసింది. ఆయనదో కాదో దేవుడికి ఎరుక. మంద ఉమ్, కాదనే విషయం మనకు తెలిసినప్పుడు మనం ఎందుకు గమ్మునుండలేకపోతున్నాం? అవునండి. ఆయనదని మనం చెప్పడం కుదరదు. ఆయనకి అసలు సృష్టి లేదని చెప్తున్నాడు. మరి ఆయన మాట చెప్పాలంటే కాబట్టి ఉమ్, మన వైపు నుంచి ఆయనది అంటున్నాము. ఎందుకు ఆయనది అంటున్నాం అంటే మంద కాదు కాబట్టి. ఉమ్, మంద కాదనే విషయం మనకు తెలుస్తుంది, కానీ ఆయనదో కాదో మనకి ఎట్లా తెలుస్తుంది? ఆయనకి అసలు సృష్టి లేదట. అందు గురించి మనది కాదు, ఆయనది నాది అని తన నెత్తి మీద ఏమి వేసుకోవడం తత్కాలంలో ఏర్పడుతుంది. ఊరికే ఆ, సూర్యుని వెలుతురులో నీడవలే. ఉమ్. అంటే నీడ ఇదే మూలపురుడు నీడ కదా ఎవరి గురువు గారు. నీడ ఎవరిది అంటే సూర్యుడు ఉంది కాబట్టి, ఏదో ఒక వస్తువు ఉంది కాబట్టి నీడ పడుతుంది. అట్లా ఉమ్, ఏదో ఒకటి ఉంది, దాని నీడగా ఉంది అనమాట ప్రపంచం అనేది. సదా ఉమ్, లేదు, సదా లేదు. ఉమ్, అది కూడా అది ఉంటే ఇది ఉంది, అది లేకపోతే ఇది లేదు. అంతే. అది గురించి ఉంటే తానుగా ఉంటుంది, లేకపోతే తన ప్రపంచంగా ఉంటుంది, కానీ తానేమి చెప్పుకోదు అవునండి. అలాగా ఇలాగా అని చెప్పుకోదు అది. అసలు తానే ఉంది కదండి, తానుంటేనే ఇది ఉంది. ఇది మరి ఊరక కూర్చోవడంలో అర్థం ఇదేనంటారా?
ఇంక ఇదేం లేదు ఉన్నట్టుంది అనుకుంటూ కూర్చుండిపోవడమే, ఆగిపోవడం, అంతే కదా గురువు గారు? ఆ తానుగా ఉన్నది ఎవరు అని ప్రశ్నించుకుంటే మీకేం సమాధానం వస్తుంది? తానే ఉందని చెప్పేది ఎవరు? తానే ఉంది. ఆ ఉన్నది అదే, తానులోనే ఇదంతా కాదు కాదు, ఉంది అన్నది. తానే ఉందని చెప్పేది ఎవరు అని రమ ప్రశ్నించుకున్నప్పుడు నేను అని సమాధానం వస్తుంది. అవునండి. నేను ఎవరని ప్రశ్న వేసుకుని అక్కడ ఉంటే అక్కడ ఉంది సమాధానం. ఉమ్, తానే 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 అన్నా తానే సమాధానం చెప్పదు. ఉమ్, నేనెవరు అని సందేహం వస్తుంది మీకే, కాబట్టి నేనెవరినని ప్రశ్నించుకుని ఆ ప్రశ్న నాకు అని జవాబు వస్తుంది, కాబట్టి నేనెవరినని ప్రశ్నించుకుని అక్కడ ఆగాలి, ఉమ్, ప్రశ్న దగ్గర ఉండిపోవాలన్నమాట అండి. అక్కడ సమాధానం వస్తుంది. ఉమ్. వస్తుంది అంటే అక్కడ ఆగిపోతే వస్తుంది, ఇవ్వలకు వచ్చేస్తే రాదు. రాదండి. అవును గురువు ఇవ్వలకు గారు. వచ్చేస్తే ప్రపంచం వస్తుంది. అంటే అవునండి. ఇప్పుడు మాట్లాడుతున్న రత్నరమ్మ వస్తారు. ఉమ్, రత్నరమ్మతో ముడిపడి ఉన్నవారు ఒకరు, రత్నరమ్మకి ఆధారమై ఉన్నవారు ఒకరు. అవునండి. రత్నరమ్మకి ఆధారమై ఉన్న వారికి ఏ విధమైన సందేహముకి తావు లేదు లేదు ఇక్కడ. అక్కడ. అవునండి, ఉన్నది అదే. అవును. రత్నరమతో ముడిపెట్టుకున్న వారికి ఉంటుంది సందేహం. సందేహం. ఇది తత్కాలంలో పుట్టి తత్కాలంలో ఉండి తత్కాలంలో అదృశ్యం అవుతుందండి. అవునండి. ఒక చోట దీనికి ఉనికి లేదు, మరొక చోట్ల దీనికి సమస్య తత్కాలంలో లేదు. మాత్రమే తత్కాలంలో మాత్రమే ఉంది. ఎందుకు ఉంది. సమస్యలు లేకుండా లేదు, తత్కాలంలో ఉమ్, మాత్రమే ఉంది. ఉమ్, తత్కాలంలో ఉన్న ఉనికికి సమాధానం ఏముంటుంది? ఆ ఉన్న సమాధానం సమాధానం కూడా తత్కాలంగానే ఉంటుంది. తత్కాలంలోనే ఉంటుంది. ఆ అవునండి. ఇవ్వబడిన సమాధానం కూడా తత్కాలంలో ఇవ్వబడింది గానే ఉంటుంది. అది ఉమ్, తనకి ఎట్లా ఊరట కలిగిస్తుంది? ఈ సమాధానము అవునండి. సమాధానము మీరు పొందినప్పటికీ ఉమ్, తత్కాలపు చర్యలతో కూడి ఉండడం చేత మీకు కూడా ఉమ్, తత్కాలంలో వచ్చిన ప్రశ్నలకి సమాధానము దొరికినప్పటికీ అది తత్కాలంలో ఉపశాంతే, తత్కాలంలో దొరకడమే, తత్కాలంలో ఉంటుంది, కానీ పర్మనెంట్ కావడం లేదు కదా అంటున్నాను. అవును. పర్మనెంట్ ఎప్పుడవుతుంది అంటే ఉమ్, రత్నరమని చూస్తూ ఉండాలి అంతే. ఓకే. సరే గురువు గారు. చూస్తూ ఉంటే అట్టుగా చూచేవారు ఆగిపోతుంది అప్పుడు. పర్మనెంట్ అవుతుంది, ఇది టెంపరీ అనేది మీకు సమాధానం వచ్చేస్తుంది. అక్కడ అవునండి. చూస్తున్నప్పుడు మాత్రమే సమాధానం వస్తుంది, కానీ చూడబడే రత్నరమతో కలిసి వచ్చిన ప్రశ్నకి సమాధానము ఉండదు, ఉన్నట్లుంటుంది, ఉమ్, దొరికినట్లుంటుంది, చాలా గొప్పగా చెప్పారు అన్నట్టు ఉంటుంది, మనకు అర్థమైనట్టు ఉంటుంది, అనుభవానికి తత్కాలంలో వచ్చినట్టు కూడా ఉంటుంది, ఉమ్, కానీ స్టాండర్డ్ గా నిలవదు. ఉమ్, ఎందుకు నిలవదు అంటే మీరు రత్నరమగా ఉన్నారు కాబట్టి, అంతే. రత్నరమకు తాత్కాలిక చర్యలో భాగం కాబట్టి. అవునండి. మీరు కాకుండా రత్నరమగా ఉన్నప్పుడు కదా ఈ సందేహం వచ్చింది. అంతే అండి. అవునండి. అవును. గాఢ నిద్రలో మీరు ఉన్నారా లేదా? ఉన్న అనుభవం ఉందంతే అండి. ఉన్నాననే అనుభవమే ఉంది, కానీ ఎలా ఉన్నారో చెప్పడానికి ఉమ్, వివరణ లేదు. చెప్పలేమండి. అవును. కానీ లేనని చెప్పలేరు. అవునండి. అవును. ఉన్నాం కదండి, అది అనుభవం తీసుకున్నాం కదా. అక్కడ ఉన్నానని చెప్పగలను కానీ లేనని మటుకు చెప్పలేం కదా. హలో. ఇప్పుడు వినిపిస్తుంది గురువు గారు. రమగా వచ్చినప్పుడు వివరణ కనిపిస్తుందండి, అవునండి. అక్కడ లేదు కదా వివరణ. అవును. కాబట్టి ఈ వివరణ అనేది మేల్కొన్న తర్వాత స్టార్ట్ అయ్యి ఉండి మళ్ళీ నిద్రపోవడంతో ఎండ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోతుందండి. ఏ వివరణతో మీరు కూడుకుని
ఇప్పుడు ఉమ్, మాట్లాడుతున్నారో లేక ప్రపంచాన్ని అనుభవిస్తున్నారో ఉమ్. అది సదా ఉండడం లేదు. అవునండి. ఆ సదా ఉండని ఈ పంచభూతాత్మకమైనటువంటి పంచ విషయాలతో కూడినటువంటి శరీరంతో ఉండి ఉమ్, సదా ఉన్నటువంటి తన తత్వం గురించి తెలుసుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నాము. అది దొరకదు అక్కడ, ఎందుకంటే అది ఇది సదా తెలిస్తే లేనిది కింద ఉంది కదా. ఉమ్, తెలిస్తే విషయం తెలుస్తుందే గాని మీకు అది కూడా టెంపరీ అయిపోతుంది కదా. ఇక్కడికి అవునండి, వచ్చేసరికి అవును. అవునండి, అవును. స్టాండర్డ్ గా ఉండడం లేదు కదా. అవునండి. మరి అట్లాంటప్పుడు సమస్య ఎట్లా పరిష్కరింపబడుతుంది? సమస్య మీదే, కానీ ఉమ్, మీరు ఎప్పుడు ఎప్పుడు మీకు సమస్య ఏర్పడుతుందంటే మీరు మేల్కొన్న తర్వాత ఉమ్, మీరు అనే తత్వ స్వరూపమైన మీరుగా కాకుండా మిమ్మల్ని మీరు ఒక ఉపాధితో ఆ గుర్తించి ఆ ఉపాధి మాత్రంగా మిమ్మల్ని మీరు గుర్తించి మాట్లాడుకున్నప్పుడు వస్తుంది సమస్య. మిమ్మల్ని అవునండి. మీరు ఉపాధి అనుకున్నప్పుడు, ఉపాధి అనేది తాత్కాలిక చర్య అని కదా చెప్తున్నారు. అవును. అప్పుడు ఈ సమస్య ఉపాధికి పరిష్కారం ఎట్లా ఎడంగా ఉన్నప్పుడు సమస్య ఏం రావట్లేదు కదా గురువు గారు. మరి ఏమి సమస్య ఏమి రానప్పుడు అలా ఉండిపోవడమే ముక్తం అంటే. అంతే. అవునండి, అవును. జ్ఞానం అంటే అలా ఉండిపోవడమే. లేదు ఉమ్, అదేమీ లేదు, అక్కడ ఏ అనుభవం లేదు, ఉత్త అనుభవంగా ఉంది అనుకున్నప్పుడు హాయిగా ఉండండి, రతనరమ్మగా ఉండండి. మన గురువు గారు చెప్పినట్టుగా హాయిగా ఉమ్, మీరు ఎలా ఉండాలనుకుంటే అలాగ ఉండండి. అంతే ఈ అండి. గొడవ లేకుండా. అవునండి. ఆ, ఇక్కడ అని సమస్య ఇటు ఉన్నా గానీ దీన్ని జ్ఞప్తికుంచుకున్నా మీరు సరిపోతుంది. రతనమ్మకి ఎడంగా ఉంటే సమస్య ఏమి లేదంటున్నారు కదా. ఆ అవును. లేకపోవడం ఏదైతే ఉన్నదో అది మీ అసలు ఉమ్, సమస్య అవును ఏమీ గురువు గారు. లేకుండా సందేహం లేకుండా ఉన్న అనుభవం ఒకటి ఉంది మీ దగ్గర, కానీ నేను దాన్ని మీరే యాక్సెప్ట్ చేయడం లేదు. అవునండి. మరి ఎవరేం చేస్తారు ప్రపంచంలో? దేవుడు కూడా ఇవ్వలేడు మీకు, ఎందుకంటే మీ అనుభవాన్ని మీరే కాదంటే ఎట్లా? అంతే కదా గురుగారు. అవునండి, ఏ అవును. అనుభవం లేని అనుభవం ఒకటి ఉంది కదా మీ దగ్గర, అదే మీరే చెప్తున్నప్పుడు అదిగా ఉండడం మానేసి ఇక్కడికి వచ్చి మనం ప్రశ్నలు వేస్తుంటే ఆ ప్రశ్నలకు సమాధానం దొరికినట్లే ఉంటుంది కానీ దొరకదు. దొరకదండి. ఎందుకంటే ఇక్కడ తెలిసినట్లే ఉంటుంది కానీ తెలియబడదు. ఎందుకంటే ఇదంతా వత్తది కాబట్టి అది వత్తది అయిపోతుంది అనమాట, అంతే, ఇందులో అంతే భాగం గురువు. అయిపోతుంది. అవునండి. నిద్రపోతే మీరే ఉండడం లేదు కదండి రత్నరమక. అవునండి. రత్నరమ నేర్చుకున్న విద్యలు, ఆ ఉమ్. ఆ జ్ఞానము లేకపోతే అదంతా పోయినట్టే కదా అక్కడికి అసలు అక్కడతో. అక్కడ ఏది ఉండటం లేదు కదండి. ఆ, ఏది ఉండడం లేదు కానీ ఒకే ఒక్క దానికి సాయిస్తుంది. ఉమ్. నేను ఉన్నాను అనే అనుభవం ఒకటి ఉంటుంది. అనుభవం ఉంది. అవునండి, అది ఉంది ఒత్త కనుకనే మార్నింగ్ లేచాక మళ్ళీ చెప్పగలుగుతున్నాం. అది అవును. ఒత్త అనుభవం, ఒత్త అనుభవం అని అంటారు దాన్ని. ఒత్త అనుభవం అనమాట. ఏ రకమైనటువంటి ఆ, దేనితోటి పోల్చుకోవడానికి అవకాశం లేని అనుభవం ఒకటి ఉంటుంది. ఉమ్. అది కూడా అక్కడ ఉమ్. ఉన్నప్పుడు ఉండడం లేదు, అంటే అవునండి, గాఢ బయటకు నిద్రలో వచ్చిన ఉన్నప్పుడు ఉండడం తర్వాత. లేదు. దాంట్లోంచి అవును. మేల్కొన్న మరుక్షణంలో చూసుకుంటే ఓహో ఉంది కదా ఇప్పటిదాకా నేను హాయిగా అవును కదా. నిద్రించాను కదా అని ఒక అనుభవం మీ అంతరాంతరాల్లో తోస్తుంది, మీకు అవునండి. తెలుస్తుంది. అవును. అది మీ ఒరిజినల్. అక్కడ కాసేపు ఉండగలిగితే ఉమ్. మీ ఒరిజినల్ ఎత్తుకొచ్చే అవకాశం ఉంటుంది. అదే మీరని నిశ్చయానికి వచ్చేయచ్చు. దాని నుండి మళ్ళా జారుకుని ఉమ్. ఇట్లాగా దేహగతమైన దేహంతో కనెక్ట్ అయిపోతే దేహం అప్పుడు మనకు తెలియకుండానే ఇంకొక నేను ఒకటి ఉద్భవిస్తుంది. తత్కాలంలో ఉద్భవించింది అన్నారు దాన్ని విద్యా నేను. ఉమ్. తత్కాలంలో ఉద్భవిస్తుంది అంటే దేహంతో పుడుతుంది అనమాట. దేహంతో పుట్టి దేహంతో ఉండి దేహంతో అదృశ్యమయ్యే నేను ఒకటి ఉంది, దానికే మిథ్యా నేనని పేరు. అవునండి. అది చాలా స్పష్టంగా చెప్పారు ఉన్నత నలుగుదల భగవాన్. విద్యా నేను, సిజ్జడి గ్రంథి, జీవుడు, ఉమ్. అహంకారము, ఈ పేర్లన్నీ దానికే అని చెప్పారు మళ్ళా. అవునండి. ఇప్పుడు ఈ పేర్లలో ఏ పేరు ఏదో పేరుకి సంబంధించిన వారు అయిపోతున్నారు కదా ఇక్కడికి వచ్చేసరికి. అవునండి, ఆ పేర్లు విద్య మనమే పెట్టుకుని ఆ స్థితికి వచ్చేస్తున్నాం కదా. మీరు విద్యా నేనని, అహంకారం అని, తత్కాలిక సత్యమని, లేకపోతే జీవుడని, ఉమ్. మనస్సు అని ఉమ్. పేరు. సంసారం అని, సంసారం కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి.
లేచిన తర్వాత. మీరు లేచిన తర్వాతే స్టార్ట్ అవుతుంది, మళ్ళీ నిద్రపోతే క్లోజ్ అయిపోతుంది, ఎండ్ అయిపోతుంది. ఉమ్. కాబట్టి మీరు ఏమి అడగాలనుకుంటున్నారో ఉమ్. అది మొత్తం మీకు రత్నరమదే. తెలిసిన మీ ఈ పదాలు. స్వానుభవంలో ఉన్నదాన్ని వదిలి రతనరంభ వైపుకి వచ్చినప్పుడు వస్తుంది మీకు ఈ సందేహం అని గుర్తించి ఊరకు ఉమ్. ఉండడం. ఉమ్. అర్థమైందండి. రతనరామగా ఉండడం ఊరకు ఉండడం ఎందుకు అవుతుంది? కాదండి, తాత్కాలిక సత్యం రతనరామగా అయింది ఉండడమే. కదండి. రతనరామగా ఉండడమే. ఒకవేళ రతనరామగా ఉండి నేను ఊరకున్నానన్నా ఊరకుండడం లెక్క రాదు. ఊరకుండడంలో రతనరామ ఉండదు, రతనరామలో ఊరకుండడం ఉండదు. రతనరామగా ఉండడమే. మాట్లాడకుండా ఉమ్. ఉండొచ్చు కాక, ఉమ్. కాసేపు నిశ్శబ్దంగా ఉండొచ్చు కాక. నిశ్శబ్దం కూడా మరి రత్నరమ ఉన్నదేనేమో అండి. రత్నరమ చేసేదేనేమో నిశ్శబ్దం గాని, ఒక ఆలోచన రహిత స్థితిలో ఉన్నది కూడా రత్నరమ అది కాదంటారా? రత్నరమ చేష్ట కాదంటారా? రత్నరామ చేస్తే అసలు రత్నరామకి స్వతహాగా ఉనికి లేదు. వాడి చేస్తే వాడు కదిలితే రత్నరామ ప్రపంచంగా అయ్యిందని కదా ఉమ్. బాధ. అవునండి. గురు బాధ. ఉమ్. అది కదిలితే కదిలితే జీవుడు, రత్నరామగా కదలకపోతే మారుతుందని. దేవుడు. ఉమ్. ఉమ్. అప్పుడు ఆ కదలికల్లో భాగం కదా లెక్కకొచ్చింది. అవునండి. వాడు కదిలితే రత్నం ప్రపంచంగా ఉంది అని చెప్తున్నప్పుడు ఉమ్. కదలికగా ఉండడమే కదా రత్నరామగా ఉండడం అంటే. నిశ్శబ్దంగా ఉన్నన్నా అది కూడా కదలికల్లో మరొక పరిచయం అనమాట అండి. అదే అదే. ఏమీ పూర్తిగా లేకుండా, నిశ్శబ్దంగా ఉండడం కాదు. అంటే ఈ గాఢ నిద్రలో ఉన్న అనుభవం లాగా ఉండగలిగితేనే ఆ తాను స్థితిలో ఉన్నట్టండి. ఏ మాత్రం కదిలినా కూడా ఇటుపక్కకు వచ్చేసినట్టే. దృశ్యం దీన్ని వైపుకి జ్ఞప్తి వచ్చినట్టు. ఉంచుకుని ఊరకు కూర్చోవడం అన్నది కొంచెం చెయ్యవలసింది అయితే ఉంది గురువు గారు. కానీ అది ఏమనిపిస్తోందంటే రత్నరమ చేస్తోందేమో అంటోంది. కానీ అది దానికి తానికి సంబంధం లేదంటారా? అది తానే చేస్తోందేమో. ఆ ఊరకు కూర్చోవాలి, ఇప్పుడు ఈ రోజు ప్రశ్న అడుగుతోంది, ఇప్పుడు కూర్చోవాలన్న విషయం తెలుస్తోంది. ఊరక ఉండడం అనేది రత్న సంబంధించిన మాట కాదు. ఓకే. తనదే ఆ మాట. ఓకే. స్వయం ఎప్పుడు ఊరకే ఉంటుంది. ఉమ్. ఊరక ఉండు అంటే నువ్వు స్వయంగా ఉండు అని, లేకపోతే నేనుగా ఉండు అని. ఉమ్. ఓకే అండి, ఒక క్లారిటీ వచ్చింది. రతనరామగా ఉండు అని చెప్పడం కాదండి. ఉమ్. లేకపోతే ఇప్పుడు నీకు మీరు నువ్వు ఇందాక రెక్కడికి ఒక ఎడంగా పాయింట్ ఉండు అని. మీరు ఒక పాయింట్ చెప్పారు కదా గురువు గారు, దాన్ని అలా జ్ఞప్తికి ఉంచుకుని అలా ఉండిపోండి అని. ఈ ఈ జ్ఞప్తి వచ్చి ఈ ఉండిపోయిన తర్వాత ఇంక ఇది పర్మనెంట్ గా ఉండిపోగలుగుతామా అండి? సదా ఉన్న దాంట్లోకి వెళ్ళిపోగలుగుతామా? అంటే జీవస్థితి పడిపోతుందా ఒకేసారి? ఆ సందేహము ఆ జ్ఞప్తిగా ఉన్నప్పుడు లేదు కదా మీకు. దాంట్లోంచి ఇవ్వలకు వస్తే వస్తుంది మళ్ళీ ఈ సందేహం. అక్కడ ఉంటే మీకు ఈ సందేహం కూడా ఉండదు. ఉమ్. మీరు అందులోంచి మళ్ళా జారుకుని రత్నరామకి వచ్చిన తర్వాత దాన్ని కంపేర్ ఆ అనుభవాన్ని రత్నరామ దగ్గరికి వచ్చి మీరు కంపేర్ చేస్తున్నారు. ఉంటుందా ఉండదా అనేది. ఉమ్. ఆ సందేహం ఏం చెప్తుందంటే ఆ అనుభవంగా కాకుండా రతనరామగా నిజం చేసుకుని ఉమ్. అడిగిన ప్రశ్నగా ఉంది కాబట్టి అంటే ఈ రత్నరం అర్థం ఇంకా ఏదో. రతనరామే స్టాండర్డ్ టెంపరీ అని చెప్పినప్పుడు ఎందుకుంటుంది? ఉండదనే కదా చెప్పాలి. అక్కడేమో అవకాశం లేదు, ఇక్కడేమో కుదరడం లేదు. ఉమ్. అక్కడ మీకు ఆ ప్రశ్నకే అవకాశం లేదండి, ఇక్కడేమో అవును. సమాధానం పొందినట్టున్నా సమాధానం కావడం లేదు. అవునండి. ఇది సదా మరి లేనిది పట్టుకోవడం వల్ల సదా ఉన్నదాన్ని పట్టుకోలేకపోతోంది. ఈ మరేం తాత్కాలిక చేయాలి సత్యం. అంటే ఊరక ఉండు అని చెప్పవలసి వచ్చింది. అప్పుడు ఆ సందర్భంలో సుమ్మాయిరు ఊరక ఉండు అని చెప్పారు. ఊరకుండు అనే దానికి ఇంకొక నిర్వచనం చెప్పారు. ఉమ్. నీ గురించి కానీ, నీ ప్రపంచం గురించి కానీ, నువ్వు కొలిచే దేవుడి గురించి కానీ ఏమి చెప్పకుండా ఉండగలిగితే ఊరకుండడమే లెక్క వస్తుంది. అంటే మాట వరుసకు రాకుండా ఉండగలిగితే, అంతే. అంటే ఆలోచన కూడా లేని స్థితిలో ఉండగలగాలి గురువు గారు. అక్కడ ఇప్పుడు ఆలోచన వచ్చినా రమ్మొచ్చేసినట్టే కదా.
ఒకసారి బాబు గారిని గురువు గారు ప్రశ్నించారు, సుమ్మాయిరు అంటున్నారు భగవాన్ ఏంటి అని అంటే, ఉమ్, ఆ, నువ్వు నీ గురించి కానీ ప్రపంచం గురించి కానీ, బాబు గురించి కానీ, ప్రపంచం గురించి కానీ, మీరు కొలిచే దేవుడి గురించి కానీ ఏమీ చెప్పకుండా ఏదైనా ఒక మాట చెప్పండి అని అన్నారట. ఇంకేం తన ఉండదు ప్రపంచం కదా అక్కడ గురించి మాట. చెప్పకూడదట, తన గురించి చెప్పకూడదట, తన దేవుడో గురువు ఉంటుంది కదా దాని గురించి కూడా చెప్పకూడదు. ఇంకేం లేదు తన కదండి దేవుడి అక్కడ గురించి చెప్పకూడదు. మాట్లాడడానికి. చెప్పకుండా ఏదైనా ఉమ్, ఒక మాట చెప్పండి అంటే ఊరకుండిపోయారు, సైలెంట్ అయిపోయారు. ఉమ్, ఊరకుండా అంటే సైలెంట్ అయిపోతుంది కదా మనస్సు. ఎక్కడ మనస్సు సైలెంట్ అయిపోతుందో, ఉమ్, ఎక్కడ మనస్సు మాట రాకుండా ఆగిపోతుందో, మనస్సుకి ఉమ్, తలంపు రాకుండా ఆగిపోతుందో అది తన స్వస్థితి. తాను. అది ఉమ్, ఊరకుండుట. అది ఉమ్, ఉంటుంది సదా. ఉమ్, మాట వచ్చినప్పుడు మాటగా ఉంటుంది, తలంపు వచ్చినప్పుడు తలంపుగా ఉంటుంది. అది ఊరకుండడమే. అది ఉమ్. ఊరకుండుట అన్నారు గురుగారు. ఇప్పుడు ఊరకుండుట అంటే అది ఓకే గురు. తలంపుకొచ్చి తలంపుని ఉమ్. నివారించుకోవడంలో ఊరకుండడం కాదు. కాదు కాదు. అంటే ఎందులోకి వచ్చినా, తలంపులోకి వచ్చినా, మాటలోకి వచ్చినా జ్ఞప్తుంచుకున్నా తానులో ఉన్నట్టే. లేదు మౌనంగా ఉండిపోయినా కూడా తానులో ఉన్నట్టే. ఎందులోకి వస్తే అందులో ఇంకా దిగిపోయామని గుర్తు పెట్టుకోవాలి. జ్ఞప్తించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అక్కడ ఉంటే లేదండి. ఎందుకు అంటే ఉండదంటే, ఒకవేళ మీరు 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 రత్నరామని అని జ్ఞప్తించుకోవాల్సిన అవసరం లేకుండానే రత్నరామగా ఉంటున్నారు కదా మీరు. అవును, అవునండి, అవును. అలాగన్నమాట. అలాగా ఉమ్, ఆ తానుగా కూడా ఉంటారు. ఉమ్. జ్ఞప్తించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు రత్నరామని ఏమైనా జ్ఞప్తించుకుంటున్నారేంటి మాటి మాటికి? లేదండి, అది అలా సా- ఉండినట్టు ఉంది. ఆ, అలా. అది అలాగే స్టాండర్డ్ గా ఉండిపోతుంది. ఇంకా జ్ఞప్తించుకోవాల్సిన అవసరం అవకాశం ఉండదు. ఓకే. ఆ రత్నరామని జ్ఞప్తించుకోవాల్సిన అవసరము లేకుండా ఉండడం అనేది కూడా ఉమ్, రత్ననామ లక్షణం కాదు, ఆ ఉనికి లక్షణమే. అది కూడా ఉమ్. రత్ననామ లక్షణం కాదు. రత్ననామ లక్షణం అంటే ఏదో ఊగిసిలాడితేనే వస్తుంది మీకు. ఊగిసిలాట అవునండి, ఆగిపోయిన క్షణంలో మీరు ఊరకనే ఉంటారు. అవునండి. కదిలితేనే మీకు రత్నరామ అని పేరు, ప్రపంచమని పేరు, కదలకుండా లేకపోతే ఉంటే ఏం జీవుడని లేదు. పేరు, మనస్సు అవును, అని గాఢ పేరు, ఇవన్నీ నిద్రలో ఏం లేదు కదా కదిలితేనే. గురువు గారు. అవును, అవును. గాఢ నిద్ర వరకు ఓకే. ఉమ్, ఇప్పుడు కూడా కదిలితేనే, కదలకపోతే ఉమ్, మీకు ఆ పేరు వర్తించదు. ఉమ్. ఆ కదలని అవునండి, అనుభవం ఒకటి ఉంది కదా. అవునండి, అవును. అది తాను. ఇక్కడ అల్టిమేట్ ఏంటంటే గురువుగారు, రత్నరమ ఊరకు కూర్చుని ఆగిపోవాలి గురువుగారు. తానే ఉంది అన్నది జరుగుతుంది అంతే. ఇక్కడ ఆగిపోవడం ఇక్కడ కూర్చోవడం అనేది ఇప్పుడు కూడా ఉమ్, మీకు ఉమ్, ఆ, మీకు తెలియకుండానే మీరు రత్నరామని సపోర్ట్ చేస్తున్నారు. ఉమ్. ఉమ్. అంటే ఇంకా ఇక్కడ ఏదో రత్నరంతో ఏదో చెయ్యాలి అన్నట్టు. మీరు రత్నరామని సపోర్ట్ చేయకుండా ఇంకేమీ అనుకోకుండా ఊరుకు ఓకే. ఉండిపోవడం అని చెప్తున్నారు కదా. అటుపక్కకి చెప్తున్నారా? వెళ్ళిపోయి. ఊరుకు ఉండడం మీకు సాధ్యం అన్నట్టుగా చెప్తున్నారు. కరెక్ట్. మాటకొచ్చి చెప్తే సాధ్యమని లెక్క వస్తుంది. సాధ్యమా అసాధ్యమా అనే ప్రశ్నకే తావులేదు అక్కడ. సాధ్యమయ్యే ఉంది. ఊరుకుండడం అనేది సహజ లక్షణంగా ఉంది అని చెప్తున్నాను. అంటే ఇక్కడ మనం శరణాగతి పెట్టేసుకుంటే సరిపోతుందేమో కదా గురువు గారు. ఇంకా ఉన్నది ఏదో అదే ఒకటి ఉంది అని. పెట్టేసుకోండి, ఉమ్, రత్నరామగా ఉంటే చాలు. అయితే రత్నరామ కూడా వాళ్ళలో భాగం అని ఉంటే చాలు. అదే. రెండిట్లో ఏదో అవును. ఒకటి. ఉమ్, ఉమ్, రత్నరామగా ఉండకుండా ఉండుట, లేక రత్నరామ కూడా వాడిలో భాగంగా ఉండుట. ఉమ్. ఏదైనా ఒకటే. ఏ రాయి అయితే పన్ను కొట్టుకోవడం. అవునండి. ఉండడం అనేది మాట్లాడితే మాటగా ఉంది, ఆలోచన చేస్తే ఆలోచనగా ఉంది.
ఇదేది లేని సమయంలో అది ఊరకనే ఉంది. అదే గురుగారు మీరు ఎప్పుడు చెప్తారు కదా నేను అని ఆగిపోండి అని. ఇప్పుడు దానికి కనెక్ట్ అవుతోందండి అది. ఆలోచిస్తే ఆలోచనగా ఉంది, మాట్లాడితే మాటగా ఉంది. ఇదేది లేకుండా ఉంటే ఊరకనే ఉంది. ఊరకనే ఉండేది మీరు సాధించేది కాదు కదా.